the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు, ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్. భారతదేశము తన తొలి హైడ్రోజన్ ట్రైన్ని ఈ సంవత్సరం జూలై నుంచి ప్రారంభించబోతా ఉంది. దీనిని హర్యానాలోని జింద్ నుంచి అలానే సోనీపేట్ అనే జంక్షన్ మధ్య, జింద్ టు సోనీపత్ జంక్షన్ మధ్య హర్యానాలో నడపబోతా ఉంది. దీనిని నార్థన్ రైల్వేస్కి కేటాయించడం జరిగింది. హర్యానా అనేది నార్థన్ రైల్వే డివిజన్ కిందకు వస్తుందన్నమాట. సో దీనిని ఈ సంవత్సరం జూలై నుంచి ప్రారంభించబోతా ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దీని ప్రాముఖ్యత. ఇది ప్రపంచంలోనే ఒక విధంగా చెప్పాలి అంటే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు అని చెప్పవచ్చు. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రైన్ అని చెప్పవచ్చు. దీనికి కారణము ఇందులో వాడబోతా ఉన్న ఇంజన్లు అత్యంత హార్స్ పవర్ కలిగినవి. సుమారుగా 1200 హార్స్ పవర్లు కలిగిన ఇంజన్ అన్నమాట. జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వాడుతూ ఉన్న హైడ్రోజన్ ట్రైన్స్, ఇప్పుడు వాడుతూ ఉన్న ఇంజన్లు హైడ్రోజన్ ట్రైన్స్లో 600 హార్స్ పవర్ అనమాట. కానీ ఇది 1200 హార్స్ పవర్ ఇంజన్లని మనం ఉపయోగించబోతూ ఉన్నాము. ఇక్కడ హైడ్రోజన్ అనేది ఒక విధంగా చెప్పాలంటే గ్రీన్ ఫ్యూయల్ అని చెప్పవచ్చు, హరిత ఇంధనము. మనము తద్వారా ఈ హైడ్రోజన్ రైలును నడపడం ద్వారా మనము సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషను అంటే సుస్థిరమైన రవాణాను కల్పించడానికి సాధ్యమవుతుంది. అలానే తద్వారా భవిష్యత్తులో కర్బన ఉద్గారాలను, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయవచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది దీన్ని ఎవరు ఫోకస్ చేశారు, దీనిని ఎవరు నిర్మించారో తెలుసుకోవాలి. దీనిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వద్ద నిర్మిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పనులు ఆల్రెడీ తుది దశలో ఉన్నాయి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. సో జూలై నుంచి నడపవచ్చని చెప్పేసి అంచనా. ఇది సుమారుగా 2638 మంది ప్యాసింజర్లను తీసుకుని వెళ్తుంది. సుమారుగా 2638 ప్యాసింజర్లను మోసుకుని వెళ్ళే సామర్థ్యం ఉన్నది. ఇది 89 కిలోమీటర్లు పొడవు ఉన్న జింద్ నుంచి సోనీపత్ జంక్షన్ మధ్య నడపబోతా ఉన్నారు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది గ్రీన్ హైడ్రోజన్. ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది సస్టైనబుల్ ఫ్యూయల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, డిఫెన్స్ ఎక్సర్సైజెస్. రక్షణ రంగానికి సంబంధించి ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 10 ఇది యుఏఈకి చెందిన ఒక వైమానిక దళ విన్యాసం అని చెప్పవచ్చు. ఎయిర్ ఎక్సర్సైజ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ నిర్వహిస్తూ ఉంది. దీనిని ఏప్రిల్ 21న ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 21 అనగా ఇవాళ ఏప్రిల్ 21 నుంచి మే 8 వరకు జరుపుతూ ఉన్నారు. దీనిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ దఫ్రా అనే ఎయిర్ బేస్ వద్ద నిర్వహిస్తూ ఉన్నారు. దీని ప్రాముఖ్యత వచ్చేసి ఇది మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనగా బహుళ దేశాలు పాల్గొనే ఒక వైమానిక దళ విన్యాసం అని చెప్పవచ్చు. ఇందులో భారతదేశం నుంచి MiG-29 ఎయిర్ క్రాఫ్ట్స్, మిగ్ 29 ఎయిర్ క్రాఫ్ట్స్, అలాగే జాగ్వార్ జెట్స్ పాల్గొంటూ ఉన్నాయి భారతదేశం నుంచి. అలానే భారతదేశం నుంచి ఇతరత్రా దేశాలు కూడా, ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, UK, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, బహ్రెయిన్, ఖతారు, సౌదీ అరేబియా, టర్కీ కూడా ఈ ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్లో పాల్గొంటూ ఉన్నాయి. తద్వారా ఈ దేశాలన్నీ కూడా ఇరు దేశాల మధ్య కావచ్చు, అన్ని మల్టిపుల్ దేశాల మధ్య వైమానిక దళాలకు సంబంధించిన ప్రాక్టీసెస్ని షేర్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 10 అనేది యుఏఈ నిర్వహిస్తూ ఉన్న ఎక్సర్సైజు. ఇందులో భారతదేశం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్సు పార్టిసిపేట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ వన్, యునెస్కో ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో స్కూళ్ళల్లో, పాఠశాలల్లో ఏ విధంగా పోషకాహారము పెడతా ఉన్నారు, ఆ పోషకాహార స్థాయి ఎలా ఉంది, ఆ పోషకాహారము పంపిణీ చేస్తూ ఉంటారు కదా, అది అసలు ఏ స్థాయిలో బాగుందా బాగాలేదా, మానిటరింగ్ చేస్తూ ఉన్నారా లేదా, పర్యవేక్షణ చేస్తూ ఉన్నారా లేదా అనే దానిపైన యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషను ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ పేరుతో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టు. ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా
60% దేశాలలో అసలు ఎటువంటి ఆహారం ఇస్తూ ఉన్నారో పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా 60% దేశాలు మాత్రమే పాఠశాలల్లో ఏ విధమైన ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆ పౌష్టిక ఆహారానికి సంబంధించి మానిటరింగ్ చేస్తూ ఉన్నది కేవలం 60% దేశాలే అని చెప్పేసి యునెస్కో చెప్తా ఉంది. 187 దేశాలకు గాను కేవలం 93 దేశాల్లో మాత్రమే పాఠశాలల్లో ఎటువంటి పౌష్టికాహారం ఇవ్వాలి, ఎటువంటి పానీయ పదార్థాలు, ఎటువంటి డ్రింక్స్ ఇవ్వాలి అని చెప్పేసి దానికి సంబంధించిన రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంది. ఇంకా చాలా దేశాలలో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్లో అసలు పాఠశాల సిలబస్లో, పాఠశాల కరికులంలో పౌష్టికాహారానికి సంబంధించిన ఎడిషనే లేదు, పౌష్టికాహారానికి సంబంధించిన పాఠ్యాంశాలే లేవు అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆ 93 దేశాల్లో కేవలం 29% దేశాలు మాత్రమే పాఠశాలల్లో పంపిణీ చేసే ఫుడ్ ప్రోడక్ట్స్, ఆహార పదార్థాలకు సంబంధించిన మార్కెటింగ్ను నియంత్రించే మెకానిజం ఉందని చెప్తా ఉంది. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ రిపోర్టు మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టు ఎవరిస్తారు అంటే యునెస్కో అని చెప్పేసి మనము రిమెంబర్ గుర్తుంచుకోవాలి. ఇక ఇది పాఠశాలలకు సంబంధించి. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణలోని రైజింగ్ టీం, ఒక రైజింగ్ బృందము జపాన్కు వెళ్ళింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. జపాన్తో 11,062 కోట్లతో తెలంగాణ ప్రభుత్వము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి పెట్టుబడులకు సంబంధించి అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా అలానే తెలంగాణకు జపాన్కి మధ్య సహకారంలో భాగంగా తెలంగాణ గవర్నమెంటు జపాన్లోని ఒసాకా ఎక్స్పో వద్ద తెలంగాణ జోన్ని ప్రారంభించారు. ఈ ఒసాకా ఎక్స్పో అనేది ఒక ఎగ్జిబిషన్ టైప్ అనమాట. జపాన్లో 5 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ తెలంగాణ జోన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణకు సంబంధించిన బిజినెస్ ఐడియాస్ కావచ్చు, కళలు, హ్యాండీక్రాఫ్ట్స్, అటువంటి వాటి గురించి మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. తద్వారా తెలంగాణ భారతదేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచింది. జపాన్లోని ఒసాకా ఎక్స్పో వద్ద ఒక డెడికేటెడ్ జోన్ని లాంచ్ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇక అలానే తెలంగాణ గవర్నమెంట్ టీము మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసము బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా స్టడీ చేస్తూ ఉంది. ఆ దాంట్లో భాగంగా తెలంగాణ జపాన్లోని కిటాక్యూషు అనే పట్టణంలో కిటాక్యూషులోని మురాసాకి నది పునరుజ్జీవన ప్రాజెక్టును కూడా సందర్శించింది ఈ టీము. కిటాక్యూషులోని మురాసాకి నది పునరుజ్జీవన ప్రాజెక్టును కూడా సందర్శించారు. ఈ కిటాక్యూషు అనేది పర్యావరణ టౌన్ అనమాట, అంటే కాలుష్యం లేని నగరంగా ఆవిష్కరించింది. సో అది ఎలా ఆవిష్కరించింది అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ టీం కూడా విజిట్ చేసింది. అలానే జపాన్ ప్రభుత్వము తెలంగాణలో ఒక ఎకో టౌన్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారట. ఎకో టౌన్ అంటే పర్యావరణానికి సంబంధించిన ఒక అవగాహన కల్పించే ప్రాంతం. ఎకో టౌన్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ తెలంగాణ రీజనల్ ఇష్యూస్కి సంబంధించి. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా మహిళల సేఫ్టీ కోసము చాలా చర్యలు చేపడతా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ అయితే షీ టీమ్స్ అని, ఆంధ్రప్రదేశ్ అయితే శక్తి టీమ్స్ అని చెప్పేసి గతంలో లాంచ్ చేశాయి. ఇప్పుడు తెలంగాణలోని నిర్మల్ పోలీస్ డిపార్ట్మెంటు ఒక ఉమెన్ కమాండో యూనిట్ని లాంచ్ చేసింది. మహిళా భద్రతా దళం అని చెప్పవచ్చు. దాని పేరే శివాంగి అనే ఒక మహిళా భద్రతా దళాన్ని ప్రారంభించారు. ఈ శివాంగి అనే మహిళా భద్రతా దళంలో 16 మంది మహిళా అధికారులు ఉంటారు. 16 మంది మహిళా భద్రతా దళానికి సంబంధించిన అధికారులు ఉంటారనమాట. సో వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు అంటే ముఖ్యంగా ఎటువంటి దాడులు ఎదురైనా, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో కావచ్చు, అడవుల్లో కావచ్చు, ముఖ్యంగా అడవుల్లో పేలుడు పదార్థాలు పెడతా ఉంటారు. ఆ ఇన్సర్జెన్సీ యాక్టివిటీస్, నక్సలైట్ల నుంచి అటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి వీళ్ళకి సుమారుగా 45 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదంతా కూడా మహిళలతో కూడిన దళము, 16 మంది మహిళలతో కూడిన దళము శివాంగి టీము, నిర్మల్ పోలీస్ డిపార్ట్మెంటు. వీళ్ళు ఎటువంటి పేలుడు పదార్థాలని ఎదుర్కొనే శక్తి కూడా వీళ్ళకి ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు వీళ్ళు డిటెక్ట్ చేస్తారు వాటిని. నెక్స్ట్ వన్
నేషనల్ పంచాయత్ అవార్డ్స్ ఈ నెల ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో భాగంగా అవార్డులు ఇవ్వబోతా ఉన్నారు. బెస్ట్ పంచాయత్ అలాగా. సో ఆంధ్రప్రదేశ్లోని గొల్లపూడి పంచాయతీకి ఒక జాతీయ అవార్డు దక్కింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలోని గొల్లపూడి పంచాయతీ జాతీయ అవార్డుకి ఎంపికైంది. ఈ జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా ఆత్మనిర్భర పంచాయతీ విభాగంలో, ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ సఫిషియన్సీ అన్నమాట, ఆ ఆత్మనిర్భరత పంచాయతీ విభాగంలో ఈ గొల్లపూడి పంచాయతీకి అవార్డు వచ్చిందంట. అయితే దీనికి అవార్డు రావడానికి ముఖ్య కారణము ముఖ్యంగా ఆ పంచాయతీకి అవసరమైన నిధులను సొంతంగానే సేకరించుకుంటా ఉన్నారు. రాష్ట్రం పైన ఆధారపడుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడుకోకుండా సొంత ఆదాయ వనరుల అభివృద్ధి విభాగంలో గొల్లపూడి పంచాయతీకి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిందనమాట. దీనికి అవార్డు ఈ నెల 24న బహుకరించబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ అగైన్ నేషనల్ పంచాయత్ అవార్డ్స్కి సంబంధించి తెలంగాణ నుంచి మాల్ గ్రామము ఆత్మనిర్భర్ పంచాయత్ స్పెషల్ కేటగిరీ కింద జాతీయ అవార్డుకు సెలెక్ట్ అయింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మాల్ గ్రామము పంచాయతీ ఆత్మనిర్భర్ నేషనల్ స్పెషల్ అవార్డుకు సెలెక్ట్ అయింది. దీనికి అవార్డు ఇవ్వడానికి ముఖ్య కారణము ఆత్మనిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డు ఎంపికలో భాగంగా గ్రామంలో అత్యధిక ఆర్థిక వనరుల కేటగిరీ కింద సెలెక్ట్ చేశారు. గ్రామంలో అత్యధిక ఆర్థిక వనరుల కేటగిరీ కింద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాల్ గ్రామంలో ప్రతి మంగళవారము పశువుల సంత జరుగుతుందట. ఆ పశువుల సంతలో భాగంగా ఈ మాల్ గ్రామానికి ప్రతి నెల ప్రతి ఏటా కూడా లక్షల్లో ఆదాయం వస్తూ ఉందంట ఆ పశువుల సంతను నిర్వహించడం ద్వారా. తద్వారా ఆర్థిక వనరులు, ఫినాన్షియల్ రిసోర్సెస్ మ్యాక్సిమంగా అత్యధికంగా ఇది కలెక్ట్ చేస్తూ ఉంది. సో ఆ కేటగిరీలో మాల్ గ్రామానికి అవార్డు లభించింది. సో ఇది ఈ కేటగిరీలో తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక గ్రామం. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రముఖ నటుడు ఎన్టీఆర్ అలానే ఇతర ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయబోతా ఉంది. సో ఆ విగ్రహాలను ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించిన స్టడీ కోసము, దానికి సంబంధించిన పరిశోధనల కోసము ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అధికారుల బృందము గుజరాత్ని సందర్శించింది. గుజరాత్లోని ఏక్తా నగర్లో ఉన్న సర్దార్ పటేల్ వల్లభాయ్ విగ్రహాన్ని సందర్శించి అది ఎలా కట్టారు అని చెప్పేసి అక్కడ అవలంబించిన విధానాలను తెలుసుకోవడం కోసము ఈ అధికారుల బృందం పర్యటించిందనమాట. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహము ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహము, సుమారుగా 597 అడుగుల ఎత్తున్న విగ్రహం అనమాట. ఇది గుజరాత్లోని ఏక్తా నగర్ వద్ద ఉంది, అహ్మదాబాద్కు దగ్గరలో. సో వీళ్ళు ఇప్పుడు ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా స్టడీ చేసి ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాబోతా ఉన్నారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది దీన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇక్కడ దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. గతంలో 2022 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలానే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్సో గారు కలిసి మిషన్ లైఫ్ని, పర్యావరణాన్ని రక్షించడం కోసము మిషన్ లైఫ్ని ఇక్కడే ప్రారంభించారు. మిషన్ లైఫ్ని 2022 సంవత్సరంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రారంభించారు. ఇలా కూడా అడగవచ్చు, మిషన్ లైఫ్ని ఎక్కడ ప్రారంభించారు అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, లేదంటే దేశంలోని ఏ రాష్ట్రం తీసుకున్నా బాధిస్తూ ఉన్న సమస్య ఆహార కల్తీలు. ముఖ్యంగా పాఠశాలల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కల్తీ ఆహారం వల్ల చాలామంది మరణిస్తూ ఉంటారు. సో ఆ కల్తీ ఆహారాన్ని నియంత్రించడం కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2 ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ప్రజెంట్ అయితే రాష్ట్ర స్థాయిలో ఒక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా లేదనమాట. ఇప్పటి వరకు హైదరాబాద్లోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ పైనే ఎక్కువగా ఆధారపడతా ఉంది. సో ఇప్పుడు 2 రాబోతా ఉన్నాయి. అందులో ఒకటి తిరుమల వద్ద ఏర్పాటు చేయబోతా ఉన్నారు, తిరుమలకి మంజూరు చేశారు. మరొకటి విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు, ఇది ఆల్రెడీ రెడీ అయింది. విశాఖపట్నంలో ఇప్పటికే సిద్ధమైంది ఫస్ట్ ల్యాబ్ అనమాట. సో దీనికోసము ఒక్కో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కోసము 100 కోట్లు కేటాయించారు.
ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది యాక్చువల్లీ ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్. 2025లో టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ ఎవరు? 2025లో టైమ్ మ్యాగజైన్ 13 మందితో కూడిన ఉమెన్ ఆఫ్ ద ఇయర్ జాబితాను విడుదల చేసింది. అందులో భారతదేశం నుంచి ఒకే మహిళ సెలెక్ట్ అయింది. ఆమె పేరు, ఆమె ఒక ప్రాజెక్ట్కి విశేషమైన కృషి చేసినందుకు గాను ఆ అవార్డు లభించిందనమాట. సో ఆప్షన్ ఏ అరుంధతి రాయ్, ఆప్షన్ బి పూర్ణిమాదేవి బర్మన్, ఆప్షన్ సి వందనా శివ, ఆప్షన్ డి సునీతా నారాయణ్. ఆమె ఎవరు? ఆమెకు ఈ జాబితాలో చోటు దక్కడానికి కారణం ఏంటో కూడా ట్రై టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక నిన్నటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. మనం నిన్న ఇటీవల ఏ కంపెనీ తన మొదటి క్వాంటమ్ చిప్ మజోరనా 1ను ఆవిష్కరించింది అన్నాం. ఇటీవల ఏ కంపెనీ తన మొదటి క్వాంటమ్ చిప్ మజోరనా 1ను ఆవిష్కరించింది అన్నాం. దానికి ఆన్సర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్. అదే విల్లో అనే క్వాంటమ్ చిప్ను అయితే గూగుల్ విడుదల చేసింది. అమెజాన్ అయితే ఒకిలెట్ అనే ఒక క్వాంటమ్ చిప్ను విడుదల చేసింది. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైరు. మనం ప్రాజెక్ట్ చీతా గురించి ఫ్యూ డేస్ బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చీతాలోనే భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు 2 చీతాలను కూనో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్ అభయారణ్యంలోకి విడుదల చేశారు. ఆ పేర్లు వచ్చేసి ప్రభాష్ అండ్ పావక్ అనే 2 మగ చీతాలను కూనో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలోకి విడుదల చేశారనమాట. ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. ఇవి ప్రభాష్, పావక్ అనే 2 మగ చీతాలను 2023లో సౌత్ ఆఫ్రికా నుంచి మనం తీసుకొని వచ్చాం. 2023లో మనము 12 చీతాలను తీసుకొని వచ్చాం కదా, అందులో ఇవి 2 మగ చీతాలు ప్రభాష్ అండ్ పావక్ అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా కూనో నేషనల్ పార్క్లో 26 చీతాలు ఉన్నాయి. ఇందులో 2 గాంధీ సాగర్లోకి విడుదల చేసినట్టు. ఇప్పుడు ఇక అలానే బోట్స్వానా నుంచి కూడా, మరో ఆఫ్రికా దేశమైన బోట్స్వానా నుండి మనము 8 చీతాలను తీసుకురాబోతా ఉన్నాము. అందులో భాగంగా మొదటి దశలో భాగంగా 4 చీతాలను మేలో మనము తీసుకురాబోతా ఉన్నాం. ఇక ప్రాజెక్ట్ చీతా 2022లో స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ చీతాని భారతదేశంలో 1952 సంవత్సరంలో అంతరించిపోయిన జాబితాలో చేర్చింది. అంటే ఎక్స్టింక్టెడ్గా పరిగణించింది అనమాట 1952లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ వన్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే, ఏసీలను 24 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వినియోగిస్తే విద్యుత్ ఆదా అవుతా ఉంది అని చెప్పేసి ప్రకటించింది. ఏసీలు జనరల్గా ఎందుకు ఎక్కువగా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తాయంటే, ఏసీలలో కూలెంట్లను వాడతారు. అంటే చల్లదనాన్ని విడుదల చేయడానికి రెఫ్రిజరెంట్స్ అంటారు వాటిని. రెఫ్రిజరెంట్స్ లేదా కూలెంట్స్ అనే వాటిని వాడతారనమాట. ఆ రెఫ్రిజరెంట్స్ అనేవి క్లోరోఫ్లోరోకార్బన్స్. గతంలో క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎక్కువగా వాడేవాళ్ళు. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఏంటంటే ఓజోన్ పొరని నాశనం చేయడానికి దోహదపడతాయి అన్నమాట. దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డీప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. అలానే ఇప్పుడు 2016 నుంచి ఎక్కువగా ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్లేస్లో హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారట. హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ అయితే ఇవి కూడా ఓజోన్కి నష్టాన్ని చేకూరుస్తాయి. కానీ క్లోరోఫ్లోరోకార్బన్స్తో పోల్చుకుంటే హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి కొద్దిగా బెటర్. కానీ ఇవి రెండూ కూడా ఓజోన్కి నష్టాన్ని చేకూరుస్తాయి. దీస్ ఆర్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అని చెప్పవచ్చు. సో ఇవి మనము వీటిని ఫేజ్ అవుట్ చేయాలి, వీటిని మనము తొలగించాలి అంటే కొన్ని ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి. వియన్నా కన్వెన్షన్ అని ఉంది. 1985లో వియన్నా కన్వెన్షన్ని తీసుకొని వచ్చారు. ఈ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, ఓజోన్ని నాశనం చేసే పదార్థాలను అంతమొందించడానికి వియన్నా కన్వెన్షన్ 1985. దీనికి అనుబంధంగానే మాంట్రియాల్ ప్రోటోకాల్ ఉంది. కెనడాలో మాంట్రియాల్ ఉంటుంది. మాంట్రియాల్ ప్రోటోకాల్ 1987 అనమాట. ఈ మాంట్రియాల్ ప్రోటోకాల్కి, వియన్నా కన్వెన్షన్కి భారతదేశం సంతకం చేసిందనమాట.
ఈ మాంట్రియాల్ ప్రోటోకాల్ ఏమని చెప్తుంది అంటే 2030 కల్లా ఈ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ని మనము ఫేజ్ అవుట్ చేయాలి. 2030 సంవత్సరం కల్లా ఈ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ని మనము నిర్మూలించాలి, తొలగించాలి అని చెప్పేసి ఈ మాంట్రియాల్ ప్రోటోకాల్ చెప్తుంది. ఇది మనకు ఏసీలలో వాడే హానికరమైన పదార్థాలు. ఇక బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ విషయానికి వస్తే భారతదేశంలో ఎనర్జీ ఎఫిషియన్సీ కోసము అంటే శక్తి వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటుందన్నమాట. ఇది 2002లో ఏర్పాటైంది. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 సంవత్సరం అనే చట్టం కింద 2002లో ఏర్పాటైంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తుంది. పవర్ మంత్రిత్వ శాఖ కింద ఇది పనులు నిర్వహిస్తుంది. గుర్తుపెట్టుకోండి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ కదా, ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే రెన్యూబుల్ ఎనర్జీస్, సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఇండియా ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ మిసైల్స్ని సప్లై చేసింది. ఇండియాకి ఫిలిప్పైన్స్కి మధ్య 2022లో ఒక కాంట్రాక్ట్ కుదిరింది. సుమారుగా $375 మిలియన్ ఒప్పందం. $375 మిలియన్ ఒప్పందం అనమాట. ఆ ఒప్పందంలో భాగంగా భారతదేశము బ్రహ్మోస్ మిసైల్స్ని మనము ఫిలిప్పైన్స్కి అమ్మాలని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. గత సంవత్సరం ఫిలిప్పైన్స్కి మొదటి దశలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో భాగంగా కొన్ని బ్రహ్మోస్ మిసైల్స్ని సప్లై చేశాము. ఇప్పుడు రెండవ దశలో భాగంగా బ్రహ్మోస్ మిసైల్స్ని మళ్ళీ మనం సప్లై చేశాము. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది బ్రహ్మోస్ మిసైల్ గురించి తెలుసుకోవాలి. ఇండియాకి ఫిలిప్పైన్స్కి డీలు. ఇప్పుడు ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ అనమాట. అంటే సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్. ఇవి 2.8 మ్యాక్స్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్తో ప్రయాణం చేస్తాయన్నమాట. అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ వేగం వచ్చేసి మ్యాక్స్లో కొలుస్తారు. మ్యాక్ అనే యూనిట్స్లో కొలుస్తారు. మ్యాక్ సౌండ్ వేగం వచ్చేసి 1 మ్యాక్గా పరిగణిస్తారు. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అయితే 1 మ్యాక్. ఇప్పుడు దీని వేగం 2.8 మ్యాక్ అంటే సౌండ్ వేగం కంటే కూడా దీని వేగం ఎక్కువ అని చెప్పేసి తెలుసుకోవచ్చు. దీని రేంజ్ వచ్చేసి బ్రహ్మోస్ మిసైల్స్ రేంజు 290 కిలోమీటర్లు. బ్రహ్మోస్ మిసైల్స్ రేంజు 290 కిలోమీటర్లు. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని ఇండియా, రష్యా కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫిలిప్పైన్స్కి మిసైల్స్ని అమ్మినాము. ఫిలిప్పైన్సే కాకుండా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని కొనుక్కోవడానికి ఇండోనేషియా కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఇండోనేషియా అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్లో ఉంది. ఆల్రెడీగా డీల్ అనేది ఫైనలైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలానే ఇండోనేషియాతో పాటు యుఏఈ, సౌదీ అరేబియా కూడా చర్చలు జరుపుతూ ఉంది భారతదేశంతో ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని కొనుక్కోవడానికి. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత చిన్నవైన సెమీకండక్టర్ చిప్లను తయారు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు చెందిన 30 మంది శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీకి ఒక ప్రపోజల్ పంపినారు. ఆ ప్రపోజల్లో భాగంగా మేము ప్రపంచంలోనే అత్యంత చిన్నవైన ద స్మాలెస్ట్ ఎవర్ సెమీకండక్టర్ చిప్స్ని మేము తయారు చేస్తాము. దానికి రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను ఒక 500 కోట్ల ఫండింగ్ అవసరం అవుతుంది. రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 500 కోట్ల ఫండింగ్ కనుక మీరు సమకూర్చినట్టయితే వీ విల్ డెవలప్ ద వరల్డ్స్ స్మాలెస్ట్ ఎవర్ సెమీకండక్టర్స్ అని చెప్పేసి చెప్పారనమాట. ఈ చిప్లని యాంగ్స్ట్రోమ్ స్కేల్ చిప్స్ అంటారు. ఈ చిప్స్ని యాంగ్స్ట్రోమ్ స్కేల్ చిప్స్ అంటారు అనమాట. వీటిని 2D మెటీరియల్స్ అనగా ఇవి ఒక కైండ్ ఆఫ్ సెమీకండక్టర్ మెటీరియల్స్ అనమాట. ఈ 2D మెటీరియల్స్ని ఉపయోగించి అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఇవి నానో స్కేల్లో ఉంటాయి. సైజు వచ్చేసి వీటి సైజు నానో స్కేలు అంటే నానో కంటే కూడా తక్కువ ఉంటుంది ఇంకా సైజు 2D మెటీరియల్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ సైంటిస్టులు అప్రోచ్ అయ్యారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సైంటిస్ట్స్.
ఇక సెమీకండక్టర్స్ విషయానికి వస్తే భారతదేశంలో అతిపెద్ద సెమీకండక్టర్ ప్రాజెక్ట్, ఇండియాస్ లార్జెస్ట్ సెమీకండక్టర్ ప్రాజెక్టు టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ వాళ్ళు గుజరాత్లోని ధొలేరాలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. తైవాన్కు చెందిన పిఎస్ఎంసి అనే కంపెనీ సహకారంతో టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు సుమారుగా 91,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్లోని ధొలేరా పట్టణంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ ప్రాజెక్టు, ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారికి ఒక అవార్డు లభించింది. ఈయన ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూరు మండలాన్ని బ్లాక్ యాస్పిరేషనల్ ప్రోగ్రాంలో భాగంగా అభివృద్ధి చేసినందుకు గాను సుపరిపాలన విభాగంలో, గవర్నెన్స్ విభాగంలో ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం కింద ఈ అవార్డుని అందుకోబోతా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం 2024 కింద ఈ నార్నూరు మండలానికి అవార్డు రాబోతా ఉంది. అలానే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారికి కూడా పురస్కారం లభించిందనమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది 2 అంశాలు ఉన్నాయి. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి పరిపాలన విభాగంలో అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు గాను అవార్డు అందుకోబోతా ఉన్న ఏకైక కలెక్టరు రాజర్షి షా గారు తెలుగు రాష్ట్రాల నుండి. ఇక ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అంటే మనకు 2 ఉన్నాయి. 2018 సంవత్సరంలో నీతి ఆయోగ్ భారతదేశంలో వెనుకబడి ఉన్న జిల్లాలను అభివృద్ధి చేయడానికి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. 2018లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న 112 వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడానికి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. అలానే భారతదేశంలో 500 బ్లాకులు, అనగా బ్లాక్ ఇన్ ద సెన్స్ ఒక్కో మండలం అనుకోండి, ఒక బ్లాక్ అంటే ఒక మండలం, 500 బ్లాకుల్లో అభివృద్ధి చేయాలి, 500 బ్లాకులను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆస్పిరేషనల్ బ్లాకుల ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అంటే 112 జిల్లాలు, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అంటే 500 బ్లాకుల్లో దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, అగైన్ అవార్డుకి సంబంధించి తెలంగాణ ఆఫీసర్కి ఒక అవార్డు లభించింది. సిఆర్పిఎఫ్ డిఎస్పి కేకేవి రెడ్డి గారికి రాష్ట్రపతి పోలీస్ పథకం లభించింది. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్ డిఎస్పి అయిన కర్రికసి విశ్వేశ్వర్ రెడ్డి గారికి అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి పోలీసు పథకం, దీనినే ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అవార్డు లభించింది. ఈ అవార్డు లభించడానికి కారణము, ఈయన గతంలో సిఆర్పిఎఫ్లో 36 ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్నారు. అలానే ప్రధానమంత్రులకు భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ దళాల్లో కూడా ఈయన సేవలు అందించాడనమాట. అందుకు గాను ఈయనకి ఈ అవార్డు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు. ద్రౌపది ముర్ము గారి తరపున హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ అవార్డుని ఈయనకి ప్రజెంట్ చేశారు. ఈయన తెలంగాణకు చెందినవారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినవారు. నెక్స్ట్ వన్, ఒక బుక్ గురించి, సంస్కృతిక పాంచ్వ అధ్యాయ్ అనే బుక్, ఈ బుక్ని లాంచ్ చేశారు. ఈ బుక్ వచ్చేసి భారతదేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ బుక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ సంస్కృతికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రసంగాలు చేశారన్నమాట. ఆ భారతదేశ సంస్కృతికి సంబంధించిన, భారతదేశ కల్చర్కు సంబంధించిన 34 ప్రసంగాలు, 34 స్పీచెస్ ఈ బుక్లో ఉన్నాయి. ఈ బుక్ పేరు వచ్చేసి సంస్కృతిక పాంచ్వ అధ్యాయ్ అనమాట. ఈ బుక్ని న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. లాంచ్ చేసిన వాళ్ళు వచ్చేసి ఆచార్య మహామండలేశ్వర్ స్వామి అవధేశానంద గిరి గారు దీన్ని లాంచ్ చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వద్ద ఈ బుక్ని లాంచ్ చేశారు. న్యూఢిల్లీలోని
ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వద్ద లాంచ్ చేశారు. ఈ బుక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015 ఆగస్ట్ 15 మొదలుకొని లాస్ట్ ఇయర్ వరకు వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలు, ముఖ్యంగా భారతదేశ సంస్కృతికి సంబంధించిన ప్రసంగాలు ఇందులో ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సింది 34 స్పీచెస్, ఇది 34 స్పీచెస్ బుక్. నెక్స్ట్ వన్, విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో అత్యధిక అర్ధశతకాలు బాదిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. ఇప్పుడు విరాట్ కోహ్లీ అధిగమించాడనమాట. మొత్తంగా ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో 67 అర్ధ సెంచరీలు బాది కోహ్లీ రికార్డు సృష్టించాడు. సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఇక సివిల్ సర్వీసెస్ డే ఇవాళ 21 ఏప్రిల్, ఇంపార్టెంట్ డేస్. 21 ఏప్రిల్ని ప్రతి సంవత్సరం కూడా జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే అనమాట. ఇది ముఖ్యంగా భారతదేశానికి సేవలు అందిస్తూ ఉన్న వివిధ రకాల సివిల్ సర్వెంట్స్, దేశవ్యాప్తంగా ఉన్న అధికారులకి డెడికేట్ చేయబడిన దినోత్సవం అని చెప్పవచ్చు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ విభాగానికి చెందినది అని చెప్పవచ్చు. ఈ 21 ఏప్రిల్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, ఈ రోజునే 1947లో 1947 సంవత్సరంలో ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్, భారతదేశపు తొలి హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు న్యూఢిల్లీలో తొలి బ్యాచ్కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్స్ని ఉద్దేశించి ప్రసంగించారన్నమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా పిలుస్తారు, ఉక్కు మనిషిగా. సో ఆ ప్రసంగంలో తొలి బ్యాచ్కు చెందిన అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ బ్యాచ్ ఆఫీసర్స్ని ఉద్దేశిస్తూ ఈయన వీళ్ళని ఐరన్ ఫ్రేమ్ ఆఫ్ ద ఇండియాగా అభివర్ణించారు అన్నమాట. సో అందుకు 21 ఏప్రిల్ని మనము సివిల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలును జూలైలో ప్రారంభించనున్న ఇండియా. ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 10 ఇన్ యూఏఈ. యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్. తెలంగాణ జపాన్ సహకారం. నిర్మల్ పోలీస్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసిన శివంగి కమాండ్ యూనిట్. ఆంధ్రప్రదేశ్లోని గొల్లపూడి పంచాయతీకి దక్కిన జాతీయ అవార్డు. తెలంగాణలోని మాల్ గ్రామానికి దక్కిన జాతీయ అవార్డు. అమరావతిలో ఎన్టీఆర్ ఇతర ప్రముఖుల భారీ విగ్రహాల ఏర్పాటులో భాగంగా మంత్రి నారాయణ అధికారుల బృందము గుజరాత్ పర్యటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు. చీతాస్, ప్రాబాస్ అండ్ పావక్ను గాంధీసాగర్ నేషనల్ పార్క్లోకి విడుదల చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగిస్తే విద్యుత్ ఆదా. ఫిలిప్పైన్స్కు బ్రహ్మోస్ మిసైల్స్ను సప్లై చేసిన భారత్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయబోతా ఉన్న ప్రపంచంలోనే అత్యంత చిన్నవైన సెమీకండక్టర్ చిప్స్. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారికి అరుదైన గౌరవం. సిఆర్పిఎఫ్ డిఎస్పి కేకేవి రెడ్డి గారికి రాష్ట్రపతి పోలీసు పథకం. సంస్కృతిక 5వ అధ్యాయ పుస్తకం. మరో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే 21 April. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow and thank you everyone.